అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పక్ష ఫలితాలు మాట్లాడుకోబోతున్నాము. జూలై 16 నుంచి జూలై 31, 2025 పక్ష ఫలితాలు మాట్లాడుతున్నాము. అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది గోచారం. గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏం ప్లానెట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో 12 రాశులు ఉంటాయి. సో రాశి వారిగా చెప్పడం అనేది జరుగుతోంది. అంటే ఏంటంటే ఇది జనరల్, కానీ ఎవరికైనా జాతక రీత్యా చెప్పాలి అంటే జాతకం పరిశీలించుకోవాలన్నమాట. ఇవన్నీ జనరల్ టాపిక్స్ మనం మాట్లాడుకునేది. సో ఫస్ట్ మనం గోచారం మాట్లాడుకుందాము. ఎప్పటికైనా ముందు నేను ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే శనీశ్వరుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడా అనమాట. ఆయన 13 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్ళారనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది 16 జూలై నుంచి. సో రిట్రోగ్రేషన్లోనే ఉన్నారు ఆయన. తర్వాత మనం చూసాము అంటే శుక్రుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఇంకో మాట మర్చిపోయాను, శని అందరికీ తెలుసు మీనంలో ఉన్నారు. మీనంలోనే రిట్రోగ్రేషన్ అయ్యారనమాట. శుక్రుడేమో మనకి వృషభంలో ఉన్నారు. అక్కడే ఆయన 26 జూలై జెమిని అంటే మిథునానికి వెళ్తున్నారనమాట. మిథునంలో ప్రస్తుతం మనకి గురు గ్రహం అలాగే సన్ కూడా ఉన్నారు. సన్ జూలై 16కి కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ఏమో మనకి మెర్కురీ ఉన్నారంటే బుధుడేమో 18 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే సింహంలో ఏమో మనకి కేతు అలాగే కుజుడు ఉన్నారు. కుజుడు ప్రస్తుతం 28 జూలైకి కన్యకి వెళ్తున్నారనమాట. రాహు మనం చూసాము అంటే మనకి కుంభంలో ఉన్నారు. సో ఇవి గ్రహస్థితి అన్నమాట. అన్నీ చెప్పుకున్నాం మనం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పక్ష ఫలితాల్లో ఏంటంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే మెర్కురీ రిట్రోగ్రేషన్ కూడా అవుతోందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుగ్రహం సన్తో పాటు కలిసి ఉన్నారు కనుక ఆయన 16th తర్వాత అంటే ఆయనకి కంబషన్ అయిందనమాట. జూపిటర్కి కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. అది జూలై 10th తర్వాత బాగుందన్నమాట. అంటే గురుగ్రహం ఉన్న చోట ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటాయనేది మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం. అది కూడా జరుగుతుంది కూడాను. జనరల్గా మనం ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి పూజ చేయడం లేకపోతే ప్రదక్షిణ చేయడం మంచిదన్నమాట. శక్తి పూజలు చేసిన వాళ్ళకి మనం ఏమి ఎక్కువ చెప్పము. రోజు శక్తి పూజలు చేసే వాళ్ళకి దానికన్నా మించిన పూజలు లేవు, చెయ్యొచ్చు. కానీ నవగ్రహాలకి మనం ఎప్పుడు జాతకరీత్యా చెప్పేది ఏంటంటే నవగ్రహాలకి చేయమని చెప్తూ ఉంటాము. తప్పక చేయొచ్చు అనమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కూడా ఏదైనా సరే జాతక రీత్యా పరిహారం చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఎవరి జాతకం వాళ్ళది. మనం మాట్లాడుకునేది రాశి వారిగా అంటే ఒకే ఒకటి మాట్లాడుతున్నాము. ఇంకా లగ్నం ఉంటుంది, మళ్ళీ ఏమో సుదర్శన చక్రం అని చెప్పుకుంటాము, అలాగే వింశోత్తరి దశాసిస్టం అని చెప్పుకుంటాము. అంటే మన పీరియడు దాన్ని బట్టి మనం గోచారం కూడా చూసుకుని ఫలితం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. తప్పక ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జనరల్ పరిహారాలు అయితే నవగ్రహ స్తోత్రాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి. పక్ష ఫలితాలు ఎలా ఉంటాయో తులారాశి వాళ్ళకి చూద్దాము. ఈ రాశికి అధిపతి ఏమో మనకి తెలుసు శుక్రుడు అయ్యారు. శుక్రుడేమో ఓన్ హౌస్లో ఉన్నారు. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ వీళ్ళు ఏంటంటే చాలా అదృష్టవంతులనే చెప్పాలి. తప్పక వీళ్ళు చేసే పనిలో ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ అనేదానికి ఈ 15 days చాలా నాంది పలుకుతుందన్నమాట. స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పచ్చు. అండ్ ఆల్సో జూపిటర్ దృష్టి కూడా ఈ రాశి మీద ఉంది కనుక తప్పక వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట. అలాగే లాంగ్ టర్మ్గా పార్ట్నర్ లేరు లేకపోతే పెళ్లి కాలేదు అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో వీరు చేసే పనిలో ప్రెషర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే పై వాళ్ళ మన్నన అనేది ఎక్కువ పొందుతారు. సపోర్ట్ సిస్టమ్ అనేది వీళ్ళకి చాలా బాగుంది. పెద్దల ఆశీస్సులు ఉంటాయి, పెద్దల సపోర్ట్లు ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కూడా సన్నిహితంగా ఉండడం అనేది మనకి కనిపిస్తోంది. తప్పక వీళ్ళు ఏంటంటే కుటుంబ పరంగా కలయిక ఉంటుంది. అలాగే ఏంటంటే బంధుమిత్రుల కలయిక అని చెప్తూ ఉంటాము. సో బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించుకునే అంటే అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ మనం మాట్లాడుకునేది అది కూడా ఉందన్నమాట. సందర్శించుకునే చిన్న ప్లేసెస్కి వెళ్ళి ట్రావెలింగ్ కూడా కనిపిస్తుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే శని
శని కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి లక్ అనేది టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఫేవర్ అవుతుందన్నమాట. అండ్ లాంగ్ టర్మ్గా మనం చూసాము అంటే వీళ్ళకి తప్పక ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఆర్ట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కానీ తప్పక బాగుంటుందని చెప్పాలన్నమాట. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది కన్సల్టెంట్స్ అంటే మనం లాయర్స్ అవి చెప్పుకుంటాం. అంటే ఇండివిజువల్గా చేసే వాళ్ళందరికీ ఈ 15 డేస్ చాలా బాగుంటుంది. ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా మనకి తెలుసు, మనకి సెకండ్ లార్డ్ ఏమో కుజుడయ్యాడు. కుజుడేమో మనకి ఏంటంటే 12th వస్తున్నారు. సో తప్పక బిజినెస్ పరంగా వీళ్ళు రొక్కం పెట్టుకొని చేసే బిజినెస్ అంటే ఏంటంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టి చేసే బిజినెస్, ఇంకా పెట్టుబడి అనేది పెట్టి ఇంకా బిజినెస్ని విస్తరించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, మనకి కేతు 11th ఉన్నారు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి కుజుడు కూడా 11th ఉన్నారు కనుక తప్పక లాంగ్ టర్మ్గా వీళ్ళు బిజినెస్ ఆలోచించి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ అవన్నీ చేసే పరిస్థితి ఈ 15 రోజుల్లో కనిపిస్తోందన్నమాట. అలాగే ఫారిన్ ట్రావెల్ వెళ్ళడానికి కానీ, లేకపోతే ఏంటంటే అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ 15 రోజులు మంచి సూచనలు అవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ పై చదువులకి ఎవరైనా బయటికి వెళ్ళి చదవాలి అనుకుంటే, వేరే కంట్రీకి వెళ్ళి చదవాలి అనుకున్న వాళ్ళందరికీ వాళ్ళు అనుకున్న యూనివర్సిటీస్ వస్తాయి, వాళ్ళు అనుకున్న సబ్జెక్టు వస్తుంది. తప్పక సక్సెస్ అయ్యే ఒక 15 రోజుల కింద మనం పరిగణించాలన్నమాట. కుటుంబ రీత్యా కూడా వీళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది అండ్ సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జూపిటర్ బ్లెస్సింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి, మనకి తెలుసు, మనం మాట్లాడుకున్నాము. అదొకటి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, కొంతవరకు హెల్త్ని కాపాడుకుంటూ రావడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 15 రోజులు ఏదైనా చిన్న నలత వచ్చినా కూడా తప్పక స్పెషలిస్ట్ని కనుక్కోవడం కానీ, వెళ్ళి సంప్రదించడం కానీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ, లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ చాలా మంచిది. లేకపోతే సింపుల్గా యూట్యూబ్లో లక్ష్మీ అష్టోత్తరం వినడం అనేది కూడా చాలా మంచిదే అన్నమాట. లక్ష్మీదేవిని వద్దనుకునే వాళ్ళు ఎవరు, అందరూ కావాలని అనుకుంటారు కనుక తప్పక చేయండి. లాంగ్ టర్మ్లో మీకు చాలా బాగుంటుంది. మనం మాట్లాడుకునేది ఇది 15 రోజులకే. సో ఏదైనా మీకు డౌట్ ఉన్నా కానీ, లేకపోతే జాతక రీత్యా మీకు వేరే పరిహారాలు చేయాలి, మాకు ఈ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళందరి మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది పక్ష ఫలితాలే. అంటే 15 రోజులకే, మనం 15 రోజులు కాకపోతే 16 రోజులకే మాట్లాడుకున్నాము. సో ఎప్పటికైనా సరే జాతక రీత్యా అనేది మనం పరిహారం ఇవ్వడం అనేది కరెక్ట్గా ఉంటుంది. జాతక రీత్యా పరిహారం అంటే ఏమేమి ఇస్తాం, ఒక జపం చేయమంటాం, లేకపోతే ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలో చెప్తాము, పూజలు చేయమంటాము, అలాగే ఏంటంటే దానం ఇవ్వమంటాము, అలాగే ఏంటంటే మనం జాతిరత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి కాకుండాను ఎప్పటికైనా సరే ఇప్పుడు పీరియడ్ అంటే ఏంటి, మన టైం ఎలా ఉందో చూసుకుని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. రెమెడియల్ మెషర్స్ నేను చెప్పేది అంటే ఏంటి, మీకు జాతక రీత్యా జాతిరత్నం వేసుకోవాలి అంటేనే మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండాను మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళే ఎప్పటికైనా సరే మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ వేలకు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, అదొకటి కాకుండా మీకు ఏంటంటే నక్షత్రం పడుతుందా లేదా, అంటే మనకి గ్రహస్థితి ఎలా ఉందో చూసి ఆ రోజు వేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం. అంటే ఏంటి, రాశి పట్టి మనం మాట్లాడుకోగలుగుతాం. సో రాశి అనేది చాలామంది ఒక రాశిలో ఉంటూనే ఉంటారు. జాతకం అనేది మనం 9 గ్రహాలని పరిగణిస్తాము. అదొకటి కాకుండాను మన లగ్నం అనేది చూసుకోవాల్సి వస్తుంది. దాని టైం పీరియడ్ అంటే దశా సిస్టమ్ కూడా చూస్తాం. దశ ఏం జరుగుతోంది, పీరియడ్ ఏం జరుగుతోంది చూసి గోచార రీత్యా గోచారం కూడా మనం కంపేర్ చేసుకుని ఒక రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఇవన్నీ జనరల్ పరిహారాలు మనం చెప్పేది. మీ జాతక రీత్యా ఇచ్చిన పరిహారం అనేది మీకు సూటబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికైనా సరే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అదొకటి కాకుండాను సక్సెస్, మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి మీరు ఏం గోల్ కావాలి అనుకుంటున్నారో అది సాధించడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే, అందరికీ ఇది సూచన, జాతకం పరిశీలించిన తర్వాతే ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
నాది ఈ రాశి, నాదేమో ఇది పేరు, ఈ పేరు మీద ఏంటి జాతిరత్నం వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. పేరు అనేది ఏంటంటే కామన్, లెటర్స్ అనేది కామన్. మీరు పుట్టినప్పుడు నక్షత్ర రీత్యా చెప్పడం అనేది వేరు, మీ పేరు బట్టి చెప్పడం అంటే పేరు మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏమి జాతకం చూసుకోకుండా, నక్షత్రం చూసుకోకుండా పేరు పెట్టి ఉండొచ్చు. సో ఆ రీత్యా మనమేమో జాతిరత్నం వేసుకోవాలి అంటే ఎప్పటికైనా రైట్ అవ్వచ్చు, అది రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట. సో తప్పక ఏంటంటే జాతకం అంటే డేటు, టైము, ప్లేసు ఇవి 3 ఉంటే జాతకం వేసి చెప్పిందే మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. కింద ఇచ్చే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది.